Hi friends, dear students, my name is K. Chandrasekhar Gaud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, లాస్ట్ 2 వీడియోస్లో మనం అర్థమెటిక్కి సంబంధించినటువంటి రేషియో ప్రపోర్షన్కి సంబంధించినటువంటి 2 పార్ట్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో టుడే వీడియోలో రీజనింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్ఫాబెట్స్కి సంబంధించి క్వశ్చన్స్ రెగ్యులర్గా 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ ఆల్ఫాబెట్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎస్పెషల్లీ రీజనింగ్లో ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ అంటే స్థాన విలువలు అండ్ అదేవిధంగా A to Z వరకు ఈ యొక్క స్థాన విలువలతో పాటు ఏ స్థానంలో ఏ ఆల్ఫాబెట్ ఉంది, ఏ ఆల్ఫాబెట్కి ఏ స్థానంలో ఉంటుంది అనే విషయాలు ఖచ్చితంగా స్టూడెంట్కి తెలిసి ఉండాలి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని షార్ట్ కట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ షార్ట్ కట్స్ని కనుక మీరు జాగ్రత్తగా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఏ నుంచి జెడ్ వరకు లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ ఎనీ ఆల్ఫాబెట్ ఇస్తే దాని యొక్క స్థాన విలువ కానీ అండ్ అదేవిధంగా ఏదైనా స్థాన విలువ ఇస్తే దానికి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్ కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యొక్క స్థాన విలువ ఎంత అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అడగొచ్చు, రైట్ సైడ్ నుంచి అడగొచ్చు, అంటే కుడి వైపు నుంచి అడగొచ్చు, ఎడమ వైపు నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి స్థాన విలువ కానీ ఆ స్థాన విలువనిచ్చి దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క ఆల్ఫాబెట్ అని, లేకపోతే ఎడమ వైపు నుంచి ఫలానా 20వ స్థానంలో ఉండేటటువంటి ఆల్ఫాబెట్ ఏది ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏ యొక్క ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి ఎనీ గివెన్ ఆల్ఫాబెట్ ఇస్తాడు, ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోమని అడుగుతాడు. సో కాబట్టి ఎవ్రీ స్టూడెంట్కి ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ మీద సరి అయినటువంటి అవగాహన ఉంటే కనుక సో ఖచ్చితంగా రీజనింగ్ పార్ట్లో ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని సీక్వెన్స్ కానీ సిరీస్ కానీ ఆల్ఫా న్యూమరిక్ కానీ అండ్ పేర్స్ అంటే ఆల్ఫాబెట్స్ మధ్యలో పేర్స్ కానీ అండ్ అదేవిధంగా సాధారణంగా ఇంగ్లీష్లో ఓవెల్స్ అండ్ అదేవిధంగా కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఈ మోడల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు స్పష్టంగా క్లియర్గా అండ్ షార్ట్ కట్ వేలో మీకు ఏ విధంగా ఈ యొక్క ఆల్ఫాబెట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలనేది సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్, ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా షేర్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని కూడా అందించడానికి ప్రయత్నం చేయండి. టుడే వీడియోలో మీకు ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ఎవ్రీ డౌట్ని నేను సొల్యూషన్ రూపంలో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. లెట్ గెట్ ఆన్ ఇన్ టు ద క్లాస్ రూమ్. లెట్ సీ హియర్. జాగ్రత్తగా గమనించండి. ఆల్ఫాబెట్స్లో మనకు సాధారణంగా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉండడం జరుగుతుంది. సో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో సాధారణంగా ఇటువైపు దారిని ఎడమ వైపుగా మనం భావిస్తాము, ఇటువైపు నుంచి అయితే కుడివైపుగా భావించడం జరుగుతుంది. వి కాల్ ఇట్ యాజ్ ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా అనుకుంటాం అండ్ రైట్ సైడ్ నుంచి ఈ విధంగా భావించడం జరుగుతుంది. అండ్ ఎడమ వైపు నుంచి మనము చూసినప్పుడు అన్నప్పుడు ఇటువైపు నుంచి ABCDEF అప్ టు జెడ్ వరకు మనం భావించాలి. ఒకవేళ వాడు క్వశ్చన్లో కుడి వైపు నుంచి అని అడిగాడంటే కుడి వైపు నుంచి మనం కౌంటింగ్ తీసుకోవాలి, అంటే ZYX డాష్ అప్ టు ఏ వరకు. అండ్ అదేవిధంగా క్వశ్చన్లో చాలా వరకు స్పష్టంగా వాడు ఎడమ వైపు నుంచి ఒక ఆల్ఫాబెట్ యొక్క స్థాన విలువ ఎంత అని అడుగుతాడో, లేకపోతే కుడి వైపు నుంచి ఆ యొక్క ఫలానా 20వ స్థానంలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ఎంత అని అడగడం జరుగుతుంది, లేకపోతే కుడి వైపు నుంచి 5వ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్ ఎంత అని అడుగుతుంది, లేకపోతే ఎడమ వైపు నుంచి ఫలానా 15వ స్థానంలో ఉండేటువంటి ఆల్ఫాబెట్ ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి కనుక స్థాన విలువలు ఆ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్స్ మీద మనకు సరి అయినటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని సొల్యూషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ మీద వాటి యొక్క స్థాన విలువల మీద సరి అయినటువంటి అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. లెట్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎడమ వైపు నుంచి చూసుకున్నప్పుడు మనం కౌంటింగ్ ఈ విధంగా తీసుకోవాలి. 1 2 3 4 అప్ టు 26 వరకు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎడమ వైపు నుంచి ఆరవ స్థానములో ఉన్న ఆల్ఫాబెట్ ఎంత అని చెప్పి అడిగాడు అనుకోండి. అంటే ఎడమ వైపు నుంచి మనం చూసుకోవాలి. అంటే ఎడమ వైపు నుంచి ఎన్నవ స్థానం అన్నాడు, 6వ స్థానం అన్నాడు. కాబట్టి ఎడమ వైపు నుంచి 6వ స్థానంలో ఏముంది, ఎఫ్ ఉండడం జరిగింది. అండ్ అదే విధంగా ఎడమ వైపు నుంచి 15వ స్థానంలో ఉన్న ఆల్ఫాబెట్ ఏంది అని చెప్పి అడగడం జరుగుతుంది. ఎడమ వైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం కౌంటింగ్ తీసుకుంటే మనకి 15వ స్థానం అన్నాడు. కాబట్టి 15వ స్థానంలో ఏముంది, ఓ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎడమ వైపు నుంచి 20వ స్థానం ఎంత అంటే ఎడమ వైపు నుంచి 20వ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్ ఏంటి అంటే టీగా మనం తీసుకుంటాం. అండ్ అదేవిధంగా క్వశ్చన్లో వాడు కుడి వైపు నుంచి 7వ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్ ఏది అని చెప్పి అడగడం జరుగుతుంది. కుడి వైపు నుంచి 7వ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్ ఏది అని చెప్పి అడిగితే మన కుడి వైపు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి మనం కౌంట్ చేసుకుంటే 7వ స్థానము టీగా ఉండడం జరుగుతుంది. అంటే ఎడమ వైపు నుంచి చూసినప్పుడు టీ యొక్క స్థానము 20 అయితే కుడి వైపు నుంచి చూసినప్పుడు అదే టీ యొక్క స్థానం 7గా భావించాలి. అంటే ఇక్కడ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు సాధారణంగా గమనించండి, ఇక్కడ ఏ యొక్క స్థానము ఎడమ వైపు నుంచి 1 అండ్ కుడి వైపు నుంచి చూసినప్పుడు 26. అంటే ఒక ఆల్ఫాబెట్కి కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి స్థానాల్లో విలువలు మారుతాయి, కానీ ఆల్ఫాబెట్ మాత్రం అదే ఉంటుంది. అంటే దీంట్లో భాగంగా మీరు జాగ్రత్తగా గమనించండి, 26 + 1 ఎంత, 27. మీరు ఎడమ వైపు నుంచి ప్లస్ కుడి వైపు నుంచి దాని యొక్క ఒక ఆల్ఫాబెట్ యొక్క ఎడమ వైపు నుంచి కుడివైపు యొక్క స్థానాలని కనుక మనం కూడితే యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 27 రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎడమ వైపు నుంచి చూసినప్పుడు మనకు ఏ యొక్క స్థానము 1గా భావిస్తే ఎడమ వైపు నుంచి, కుడి వైపు నుంచి చూసినప్పుడు ఏ యొక్క స్థానము 26గా భావించాలి. కుడి వైపు నుంచి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 27 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఆల్ఫాబెట్ తీసుకోండి, దీనిలో ప్రతి ఆల్ఫాబెట్ యొక్క ఎడమ వైపు ప్లస్ కుడివైపుకు సంబంధించిన స్థానాలను గనక కూడితే ఖచ్చితంగా 27 వస్తుంది. లెట్స్ చూడండి, 25 + 2 27, 24 + 3 27, 23 + 4 27, 22 + 5 27. ఈ విధంగా ఏ ఆల్ఫాబెట్ తీసుకున్నా దాని యొక్క ఎడమ స్థానము కుడి స్థానము యొక్క విలువల్ని గనక కూడితే ఖచ్చితంగా 27 రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి, విద్యార్థులకు ఖచ్చితంగా ఈ యొక్క ఆల్ఫాబెట్స్ మీద క్వశ్చన్స్ని మనం సొల్యూషన్ చేయాలి అంటే ఖచ్చితంగా వాటి యొక్క స్థాన విలువల మీద, ఆ స్థానంలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. సో మీకు సాధారణంగా ఈ యొక్క ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి స్థాన విలువలను కానీ అండ్ ఏ స్థానంలో ఏ ఆల్ఫాబెట్ ఉందనే విషయాన్ని నేను మీకు ఒక షార్ట్ కట్ ద్వారా ఇమీడియట్గా మనకు గుర్తుపెట్టుకునే విధంగా నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ షార్ట్ కట్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఆల్ఫాబెట్కి సంబంధించిన స్థాన విలువ అడిగితే ఇమీడియట్గా మీకు ఆన్సర్ వచ్చే విధంగా మీకు ఆ సొల్యూషన్ ఉండడం జరుగుతుంది. స్టూడెంట్, ఆల్ఫాబెట్స్ అండ్ దేర్ ప్లేస్ వాల్యూస్ అంటే అక్షరమాల మరియు వాటి యొక్క ప్లేస్ వాల్యూస్. అంటే ప్లేస్ వాల్యూస్ అంటే స్థాన విలువలు అని. ప్లేస్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ స్థాన విలువలు అంటే ఎనీ ఆల్ఫాబెట్ కనుక మనం చూడంగానే ఆల్ఫాబెట్ను చూడంగానే దాని యొక్క స్థాన విలువని ఇమీడియట్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి క్యాట్, మ్యాట్, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ప్రతి క్వశ్చన్కి కేవలం 25 నుంచి 30 సెకండ్స్ మాత్రమే సమయం ఉంటుంది. అలాంటప్పుడు మనం డీటెయిల్డ్గా కంప్లీట్గా ప్రతి దానిని కూడా సొల్యూషన్ చేయాలంటే పాసిబిలిటీ అవ్వదు. సో ఒక స్టోరీ రూపంలో కనుక మనం కొన్ని అక్షరమాలను కనుక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇమీడియట్గా ఎనీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి స్థాన విలువని అంటే ప్లేస్ వాల్యూని మనం ఇమీడియట్గా కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లెట్స్ సీ, చెక్ హియర్. ఎఫ్ అనేది
మన యొక్క స్థాన విలువను మనం జాగ్రత్తగా గమనిస్తే సాధారణంగా ఏ స్థాన విలువ 1 అని, బి స్థాన విలువ 2 అని, సి స్థాన విలువ 3 అని, డి స్థాన విలువ 4 అని, ఈ స్థాన విలువ 5 అని సాధారణంగా అందరికీ అవగాహన ఉంటుంది. ఎఫ్ నుంచి మనం స్థాన విలువల్ని మనం మర్చిపోయినప్పటికీ కూడా ఇమీడియట్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే లెట్స్ సి, జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ని మనం ఈ విధంగా రాస్తాము. దీనిని కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి దాన్ని రివర్స్లో రాయండి. రివర్స్లో రాస్తే ఈ విధంగా మారిపోతుంది. ఈ విధంగా మారినటువంటి దానిని ఒక నెంబర్ లాగా ఊహించుకుంటే ఇది సాధారణంగా 6 లాగా కనపడుతుంది. కాబట్టి ఎఫ్ యొక్క స్థాన విలువను మనం ఏ విధంగా భావించాలి? 6గా భావించాలి. సాధారణంగా కూడా ఆల్ఫాబెట్స్లో ఎఫ్ యొక్క స్థాన విలువ ఎంత? 6. కాబట్టి ఎఫ్ని మనం ఈ విధంగా క్లోజ్ చేసి రివర్స్ విధంగా రాస్తే రివర్స్లో అది ఒక నెంబరు 6 లాగా కనపడుతుంది. కాబట్టి ఎఫ్ని మనం స్థాన విలువ 6 అని మనం ఈజీగా మనం ఊహించుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అండ్ అదే విధంగా మీరు జాగ్రత్తగా గమనించండి. జీని మనం ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా రాయండి. జీని ఈ విధంగా రాసి జస్ట్ ఇక్కడ కింద 7 లాగా ఒక లైన్ గీసామంటే ఈ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే 7 లాగా కనపడుతుంది. కాబట్టి వీ కెన్ కన్సిడర్ జీ యాజ్ 7. సాధారణంగా కూడా ఆల్ఫాబెట్స్లో జీ యొక్క స్థాన విలువ ఎంత అంటే 7. అంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఒక ఆల్ఫాబెట్ని ఒక నెంబర్ లాగా మనం ఇమాజినరీ చేసుకొని దాన్ని ఆ విధంగా క్రియేట్ చేసుకోబట్టి మన మైండ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా హెచ్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే హెచ్ని మనం ఈ విధంగా రాసి హెచ్ని ఈ పైన టాప్ బాటమ్ కనుక క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అది నెంబర్ 8 లాగా మనకి కనపడుతుంది. కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హెచ్ యొక్క సాధారణ విలువ కూడా ఆల్ఫాబెట్స్లో 8. కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే హెచ్ యొక్క స్థాన విలువను మనం 8గా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఐని చూడండి. ఐని సాధారణంగా ఈ విధంగా రాస్తాం. దీనిని మనం ఇలా క్లోజ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ 9. నెంబర్ 9 లాగా కనపడుతుంది. కాబట్టి ఐ అనగానే మనకు ఫ్యూచర్లో ఇమాజినేషన్ ఈ విధంగా 9గా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా జే చూడండి. జేని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సాధారణంగా కొన్ని ఆల్ఫాబెట్స్ని మాత్రం మనం కొన్ని నెంబర్స్ ద్వారా మనం జాగ్రత్తగా జస్ట్ ఫార్ములా జాగ్రత్తగా గమనించండి. HOT AEJOTY ఎజోటి అనేటువంటి ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే దానిలో కొన్ని ఆల్ఫాబెట్స్ని మనం ఈజీగా చూడంగానే గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సాధారణంగా ఏ అంటే 1 అండ్ ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. అంటే ఎజోటి అనే ఒక పదాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ అనగానే మనం 5 అని గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో జే ఎంత అంటే 10 అని మనం గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఓ ఎంత అంటే 15 అని. లేకపోతే 15వ స్థానంలో ఉండేటటువంటి ఆల్ఫాబెట్ ఎడమ వైపు నుంచి ఎంత అంటే మనం ఈజీగా ఓ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎడమ వైపు నుంచి 20వ స్థానంలో ఉన్న ఆల్ఫాబెట్ ఏంది అంటే మనం T20. సో కాబట్టి అదేవిధంగా ఎడమ వైపు నుంచి 25వ స్థానంలో ఉండే ఆల్ఫాబెట్ ఏంది అంటే మనం వైగా భావించడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, సో ఎజోటి అనే ఫార్ములా ఈ యొక్క వర్డ్ని కనుక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సో మనకు ఆల్ఫాబెట్స్లో మన కొన్ని ఆల్ఫాబెట్స్ మనం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది అంతా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 5వ యొక్క అంటే 5 టేబుల్స్ మనం గుర్తుపెట్టుకుంటే 5 టేబుల్స్ యొక్క వాల్యూస్ అన్ని కూడా ఆల్ఫాబెట్స్ అన్ని కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కేసులో జే అని ఇచ్చాడు కాబట్టి జేకి సంబంధించినటువంటి స్థాన విలువ ఎంత అంటే 10. కాబట్టి డైరెక్ట్గా మనం దీన్ని ఏమని రాసుకోవాలి? 10గా భావించాలి. అండ్ అదేవిధంగా కే చూడండి. కేని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కే అంటే మనం ఈ విధంగా ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్ అనే ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కే అనగానే మనకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి కింగ్స్ 11 పంజాబ్ అనేది 2020 క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఒక టీం యొక్క నేమ్గా మనం భావిస్తే సో ఎప్పుడైనా ఫ్యూచర్లో కే అనగానే కింగ్స్ 11 పంజాబ్ అనే ఒక వర్డ్ గుర్తుంటుంది. కాబట్టి 11 అనేది కే యొక్క ప్లేస్ వాల్యూగా మనం భావించాలి. అండ్ అదేవిధంగా ఎల్ తీసుకోండి. ఎల్ని మీరు సాధారణంగా గమనిస్తే ఎల్ని మనం ఈ విధంగా రాయండి. సాధారణంగా ఎల్ని మనం ఈ విధంగా రాయడం జరుగుతుంది. దాన్ని కొంచెం డౌన్ చేసి మీరు ఈ విధంగా రాస్తే ఈ విధంగా రాసిన దాన్ని మనం ఈ విధంగా అనుకుంటే ఇది సాధారణంగా మనకు 2 అనే నెంబర్ కనపడుతుంది. సాధారణంగా జే తర్వాత ఎల్ వస్తుంది కాబట్టి 10 తర్వాత 2 వచ్చింది కాబట్టి 10 తర్వాత 2 వచ్చిందంటే యూ మే కన్సిడర్ ఇట్ యాజ్ 12.
12గా కన్సిడర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎం చూడండి, ఎం అనేది మనం సాధారణంగా ఈ విధంగా రాస్తాము. దీన్ని మనం ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాసినప్పుడు మనకి 3 అనే నెంబర్ కనపడుతుంది. 3 అనేది సాధారణంగా ఎం అనేది 10 తర్వాత వస్తుంది కాబట్టి 10 తర్వాత వచ్చే నెంబర్ని మనం 13గా భావించాలి. అండ్ అదేవిధంగా ఎన్నుని మనం తీసుకుంటే ఎన్నుని మనం సాధారణంగా ఈ విధంగా రాస్తాం కాబట్టి దీన్ని పైన కింద 2 లైన్స్ కనుక రాస్తే అది రోమన్ నెంబర్ 4 లాగా కనపడుతుంది. రోమన్ నెంబర్ 4 అంటే సాధారణంగా దట్ ఈజ్ నథింగ్ బట్ 4 కదా. సో 4 అన్నప్పుడు 10 తర్వాత వచ్చే 4 కాబట్టి దీన్ని యూ కన్సిడర్ ఇట్ యాజ్ 14గా భావించాల్సి ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఆల్ఫాబెట్ని ఒక నెంబర్ లాగా ఊహించుకోవడం జరుగుతుంది. ఒక నెంబర్ లాగా ఊహించుకోవడం అంటే ఎఫ్ని ఏం చేశాను, ఇలా క్లోజ్ చేసి రివర్స్లో రాస్తే అది 6 నెంబర్గా కనపడుతుంది. అండ్ జి అనే దాన్ని మనం ఈ విధంగా రాసి లైన్ కొడితే అది 7 అని కనపడుతుంది. అండ్ అదేవిధంగా హెచ్ని మనం టాప్ బాటమ్ క్లోజ్ చేస్తే 8గా. అండ్ అదేవిధంగా ఈ యొక్క వాల్యూ ఐ ఏదైతే ఉందో ఐని మనం సాధారణంగా ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇదే ఐని మనం ఏ విధంగా రాస్తాం, ఇలా రాసిన దాన్ని ఐగా భావిస్తాము. ఇలా రాసిన దాన్ని ఇలా పెట్టేస్తే అది 9గా భావించవచ్చు. కాబట్టి ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 9. అండ్ అదేవిధంగా జే యొక్క ప్లేస్ వాల్యూ సాధారణంగా ఎజోటి అనేటువంటి ఒక వర్డ్ని మనం కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా A1 అని, E5 అని, J10 అని, O15 అని, T20 అని, Y25 అని చెప్పి మనం ఈజీగా మనం ఇమాజినరీ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా జే అన్నాడంటే 10 అన్నాం కాబట్టి కే అనగానే కింగ్స్ 11 పంజాబ్. ఈ విధంగా మనం షార్ట్ కట్స్ని కనుక ఒక నెంబర్ లాగా ఊహించుకొని కొన్ని వర్డ్స్ లాగా మనం ఊహించుకుంటే ఫ్యూచర్లో ఈ యొక్క ఆల్ఫాబెట్స్ కనపడంగానే మనకు వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ మనం ఈజీగా మన మైండ్ ఈజీగా మనకి ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎల్ తీసుకుంటే ఎల్ నేను రాశాను, ఇలా డౌన్ రాసి 2 రాయడం జరిగింది. ఎల్ అనేది సాధారణంగా 10 అనే ప్లేస్ వాల్యూ తర్వాత వస్తుంది కాబట్టి ఇక్కడ 2 వచ్చిందంటే దాన్ని 12గా భావించాలి. ఎం అనేది మనం ఈ విధంగా రాస్తాం కాబట్టి దాన్ని ఈ విధంగా రాయడం జరిగింది. 3 అనే నెంబర్ 10 తర్వాత వచ్చింది కాబట్టి 10 తర్వాత 3 వస్తుంది అంటే అది 13 అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఎంని 13గా భావించాను. అండ్ అదేవిధంగా ఎన్నుని ఏ విధంగా భావిస్తున్నాను, ఎన్నుని నేను ఎన్ అని రాసి దాని పైన కింద 2 లైన్స్ కొట్టడంతోనే అది మనకు రోమన్ నెంబర్ 4 లాగా కనపడుతుంది. సాధారణంగా 10 తర్వాత 4 ఎప్పుడు వస్తుంది అంటే 14 అయినప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో దేర్ ఫోర్ ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిని ఒక ఇమాజినరీ నెంబర్స్కి దగ్గరగా మనం ఊహించుకొని ఆ విధంగా చేంజెస్ చేయడం వల్ల మనకు ఈజీగా ఫ్యూచర్లో ఈ ఆల్ఫాబెట్స్ చూడగానే మనకు నెంబర్స్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. డియర్ స్టూడెంట్, వీ కెన్ గో ఫర్ అదర్ ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్ని కూడా మనం ఇమాజినరీగా ఒక నెంబర్ని మనం క్రియేట్ చేసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. లెట్స్ సీ హియర్. ఓకి సంబంధించినటువంటి స్థాన విలువ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకుముందే చెప్పాను, ఎజోటి, AEJOTY, ఎజోటి. ఎజోటిలో ఏని 1 అని, ఈని 5 అని, 10 అని, 15 అండ్ అదేవిధంగా 20, 25. సో ఆ ఒక్క వర్డ్ ద్వారా మనకు ఓ అనే నెంబర్ని, ఓ అనే ఆల్ఫాబెట్ని తీసుకుంటే ఓ అనే ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 15 కాబట్టి డైరెక్ట్గా ఓ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే మనం 15గా మనం గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా పీ చూడండి, మనం పీని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే పీని ఈ విధంగా రాస్తాం కాబట్టి దాన్ని రివర్స్ రాయండి. రివర్స్ రాస్తే ఈ విధంగా మారుతుంది. సాధారణంగా ఇది 6 లాగా మనకు కనపడుతుంది. 10 తర్వాత 6 వచ్చింది కాబట్టి 10 తర్వాత 6 వస్తే దాన్ని యూ కన్సిడర్ ఇట్ యాజ్ 16. కాబట్టి 16 అంటే పి అని, పి అంటే 16 అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా క్యూని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే క్యూని ఈ విధంగా రాస్తాము సాధారణంగా. కానీ ఇక్కడ మనం ఏ విధంగా రాస్తున్నాం అంటే ఈ విధంగా రాసి ఇలా రాస్తే ఆటోమేటిక్గా అది 7 అనే ఒక నెంబర్ లాగా కనపడుతుంది. 7 ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 10 తర్వాత 10 తర్వాత 7 వస్తుంది అంటే అది ఖచ్చితంగా 17 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యూ అని కనపడింది అంటే మనకు అది 7 లాగా ఊహించుకుంటే ఆటోమేటిక్గా 17 అయ్యే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఆర్ని చూడండి, ఆర్ని మనం ఈ విధంగా రాస్తాము. ఇలా రాసినటువంటి ఆర్ని కంప్లీట్గా ఈ విధంగా క్లోజ్ చేస్తే
మనకి ఇది 8వ నెంబర్ లాగా కనపడుతుంది. దేర్ఫోర్ 8వ నెంబర్ లాగా కనపడుతుంది అంటే 10 తర్వాత 8 వస్తుంది అంటే అది అయ్యే అవకాశము 18 అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఆర్ అంటే మనకు 18గా భావిస్తాము, 18 అంటే మనం ఆర్ అనగా భావించడానికి ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మనకు ఆ నెంబర్ అనేది ప్లేస్ వాల్యూ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎస్ని మీరు తీసుకుంటే ఎస్ని మీరు ఈ విధంగా రాయండి. ఎస్ని ఈ విధంగా రాసి టాప్లో ఉన్నదాన్ని ఈ విధంగా క్లోజ్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేస్తే మీకు ఇప్పుడు ఇది ఏ నెంబర్ లాగా కనపడుతుంది? నెంబర్ 9 లాగా మనకు కనపడుతుంది. నెంబర్ 9 ఇన్ ద సెన్స్ మనం 10 తర్వాత 9 వస్తుంది కాబట్టి యూ కన్సిడర్ ఇట్ యాజ్ 19వ నెంబర్గా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా టీ చూడండి, టీ అనేది మీరు సాధారణంగా హెచ్ఓటి అనే ఫార్మాలో టీ యొక్క స్థాన విలువ ఎంత? 20. కాబట్టి డైరెక్ట్గా టీ యొక్క స్థాన విలువ 20 అని హెచ్ఓటి అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అండ్ అదేవిధంగా యూ చూడండి, యూ అంటే సాధారణంగా ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే యూత్ ఏజ్. యూత్ ఏజ్ అంటే సాధారణంగా యూత్ ఏజ్ ఎంత అంట యూత్ ఏజ్ని మనం 21 ఇయర్స్గా మనం భావించడం జరుగుతుంది. 21 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ యూత్ ఏజ్లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి యూత్ ఏజ్ ఎంత అంటే 21. సో కాబట్టి యూ అనగానే యూత్ ఏజ్ అనే ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే యూత్ ఏజ్ 21 ఇయర్స్ కాబట్టి సో యూ ఈజ్ నథింగ్ బట్ 21. అండ్ అదేవిధంగా వి చూడండి, వీని మీరు జాగ్రత్తగా గమనిస్తే వి అంటే విక్టరీ. వి అంటే విక్టరీ, వి అంటే విక్టరీ కాబట్టి విక్టరీ అంటే సింబల్ని మనం ఏ విధంగా చూపిస్తాం? 2 వేళ్లతో చూపించడం జరుగుతుంది. 2 వేళ్లతో మనం చూపిస్తున్నాము అంటే మనం సాధారణంగా దాన్ని 2 లాగా భావించాలి. 2 వేళ్లతో చూపిస్తే అది విక్టరీ సింబల్ అవుతుంది. కాబట్టి అంటే సాధారణంగా వి అనేది చివరి నుంచి వచ్చేటటువంటి అక్షరం కాబట్టి యూ మే కన్సిడర్ ఇట్ యాజ్ 22గా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా డబ్ల్యూ చూడండి, డబ్ల్యూని మనం ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు మనం ఈ యొక్క నెంబర్ లాగా భావించడానికి దీన్ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా రాయండి. ఈ విధంగా రాస్తే చివరి నుంచి డబ్ల్యూ వీల్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి చివరి నుంచి డబ్ల్యూ వస్తుంది కాబట్టి సాధారణంగా మనం ఏ విధంగా ఊహించవచ్చు? దీన్ని 23గా భావించడానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యూ తర్వాత WXYZ ఉండడం జరుగుతుంది. సాధారణంగా X అంటే 24 అని, అండ్ అదేవిధంగా Y అంటే 25 అని, Z అంటే 26 అని ఎవ్రీబడి నోస్. కాబట్టి మొదట్లో ఉన్నటువంటి ABCDEలను అండ్ చివరిలో ఉన్నటువంటి XYZలను సాధారణంగా ఎవ్రీబడి ఊహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉండేటటువంటి ఎఫ్ నుంచి అండ్ అదేవిధంగా డబ్ల్యూ వరకు ఉండే ఆల్ఫాబెట్స్ని మనం ఒక నెంబర్ లాగా మనం క్రియేట్ చేసుకొని మనం సాధారణంగా ఆ విధంగా క్రియేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ ఆల్ఫాబెట్ను చూడంగానే ఇమీడియట్గా ఒక నెంబర్ ఫ్రేమింగ్ అనేది మన మైండ్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో వారికి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ విధంగా స్టోరీ రూపంలో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎగ్జామ్లో అతి తక్కువ టైంలో ఆన్సర్ని ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఆల్ఫాబెట్స్లో ప్లేస్ వాల్యూస్ కనుక మనం గుర్తుపెట్టుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ షార్ట్ కట్, ఐ నో ఇట్. దీన్ని బేస్ చేసుకొని మీరు 1కి 3 సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకు ఎవ్రీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్లేస్ వాల్యూస్ని మనం గుర్తుంచుకోవడం వల్ల ఖచ్చితంగా రేపు ఈ యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి చాప్టర్లో మనకు ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ అండ్ ఆల్ఫా న్యూమరిక్స్ అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్ ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో కూడా ఆల్ఫాబెట్స్ను బేస్ చేసుకొని కోడింగ్ చేయడం జరుగుతుంది. ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూస్తోని కోడ్ చేయడం జరుగుతుంది. మరి మొదటగా ఇచ్చినటువంటి వర్డ్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూస్తో కోడ్ చేసినప్పుడు మరొక వర్డ్ అడిగి ఆ వర్డ్ని ప్లేస్ వాల్యూస్తోని కోడ్ చేయమని చెప్పి మనల్ని అడగడం జరుగుతుంది. కాబట్టి ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్ కనుక మనకు తెలిస్తే నాట్ ఓన్లీ ఇన్ దిస్ చాప్టర్ రాబోయేటటువంటి కోడింగ్ డీకోడింగ్ చాప్టర్స్లో కూడా మనకు ఈ యొక్క బేసిక్స్ అనేవి మనకు చాలా వరకు ఉపయోగం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఆల్ఫాబెట్స్ని ఒక నెంబర్ లాగా ఊహించుకునే విధంగా మనం క్రియేట్ చేసుకొని ప్రతి ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ని అంటే ప్లేస్ వాల్యూని మనం ఏ విధంగా మనం
ఊహించుకోవాలి అనే విషయాన్ని మనం మీకు షార్ట్ కట్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. అండ్ అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా సాధారణంగా చిన్న చిన్న విషయాల్ని మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ని మనం ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లెట్స్ సీ హియర్. జాగ్రత్తగా మనకు 7/G బృందావన కాలనీ 7/G బృందావన కాలనీ అనే మూవీ ఉంది. ఆ మూవీ యొక్క నేములో మనం సాధారణంగా కూడా ఆల్ఫాబెట్స్లో జీ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 7. కాబట్టి ఈ యొక్క మూవీ నేమ్ని మనం గుర్తుపెట్టుకుంటే 7/G బృందావన కాలనీ అనే ఒక మూవీ నేమ్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా జీ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 7 అని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా నవంబర్ 14 అంటే N14 అంటే నవంబర్ 14 అనేది చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే ఏ రోజు జరుపుకుంటాము అంటే నవంబర్ 14. సాధారణంగా కూడా ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ ఆల్ఫాబెట్లో ఎంత అంటే 14. కాబట్టి సో 7/G బృందావన కాలనీ అన్నప్పుడు జీకి 7, నవంబర్ 14 అన్నప్పుడు ఎన్కి సాధారణంగా కూడా 14 రావడం జరుగుతుంది. అండ్ 2020 క్రికెట్ మ్యాచ్ని మనం సాధారణంగా ఏమంటాము T20 క్రికెట్ మ్యాచ్ అంటాం. T20 అంటే మరి ఆల్ఫాబెట్స్లో కూడా జనరల్గా టీ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 20. సో ఈ విధంగా మనము కొన్ని షార్ట్ కట్స్ ద్వారా కూడా కొన్ని ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్, టాపిక్ 1లో మనం ఇంతకుముందు ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మనం కనుక్కోవడం జరిగింది. అండ్ ఇదొక ఆల్ఫాబెట్స్ చాప్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ మోడల్ ఏదైనా ఉంది అంటే రివర్స్ ఆల్ఫాబెట్స్. ఎనీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ని మనం ఇమీడియట్గా కనుక్కోవాలంటే వీ షుడ్ హ్యావ్ టు యూజ్ దిస్ షార్ట్ కట్. ఇప్పుడు నేను చెప్పబోయే షార్ట్ కట్ని కనుక మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్టయితే నాట్ ఓన్లీ ఇన్ ఆల్ఫాబెటికల్ టెస్ట్కి సంబంధించినటువంటి చాప్టర్లోనే కాకుండా కోడింగ్, డీకోడింగ్ అండ్ డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నటువంటి రీజనింగ్ చాప్టర్స్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ మీద ఒక క్వశ్చన్ అడగడానికి సాధారణంగా అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కోడింగ్, డీకోడింగ్లో కానీ ఆల్ఫాబెట్స్లో సీక్వెన్స్లో కానీ సిరీస్లో కానీ రివర్స్ ఆల్ఫాబెట్ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఎనీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ని ఇమీడియట్గా కనుక్కోవడానికి 100% అవకాశం ఉంటుంది. లెట్స్ సీ హియర్. ఏ సాధారణంగా ఏ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది అంటే జెడ్ అవుతుంది. మనం డియర్ స్టూడెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏకి రివర్స్ ఆల్ఫాబెట్ జెడ్ ఎందుకు అవుతుంది అంటే లెట్స్ సీ హియర్ ABC అప్ టు జెడ్. ఏ ఆల్ఫాబెట్కు సంబంధించిన రివర్స్ ఆల్ఫాబెట్ ఏది అని మనకు తెలవాలి అంటే ఆ యొక్క స్థాన విలువని ఫస్ట్ చూడండి. డియర్ స్టూడెంట్, మరొక విషయం మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఏ యొక్క ఆ రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది జెడ్ అంటున్నాం. మరి ఏ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ జెడ్ కావాలి అంటే ఎప్పుడైతే ఏ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ జెడ్ అయిపోతుందో సాధారణంగా ఎడమ వైపు నుంచి చూసినప్పుడు ఏ యొక్క స్థాన విలువ 1 అవుతుంది అండ్ జెడ్ యొక్క స్థాన విలువ 26 అవుతుంది. మరి ఈ రెండు కనుక ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్స్ అయితే ఖచ్చితంగా ఆ యొక్క స్థాన విలువలని యాడ్ చేస్తే దాని యొక్క విలువ 27కి సమానం కావాలి. అంటే ఎనీ ఆల్ఫాబెట్కు సంబంధించిన రివర్స్ ఆల్ఫాబెట్ యొక్క స్థాన విలువలు 2 యాడ్ చేస్తే 27 గనక సమానమైతే అప్పుడు ఆ 2 ఆల్ఫాబెట్స్ ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్స్గా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రివర్స్ ఆల్ఫాబెట్ అని మనం ఎలా చెప్తున్నాము అంటే ఇటువైపు నుంచి చూసినప్పుడు ఏ యొక్క స్థాన విలువ 1 అయితే మరి కుడివైపు నుంచి చూసినప్పుడు అదే జెడ్ యొక్క స్థాన విలువ కూడా 1 అవుతుంది. అంటే ఎడమ కుడివైపు నుంచి 1వ స్థానంలో ఉండేటటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో అవి 2 కూడా ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మరి ఈ విధంగా ప్రతి ఆల్ఫాబెట్కి సంబంధించి రివర్స్ ఆల్ఫాబెట్ మనం ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటేనే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అన్ని ఆల్ఫాబెట్స్ని గుర్తుపెట్టుకోవడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ షార్ట్ కట్ని ఉపయోగిస్తే ఇమీడియట్గా మీరు ఎనీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి ఆ రివర్స్ ఆల్ఫాబెట్ని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. బి అంటున్నాం కాబట్టి సాధారణంగా ఇంగ్లీష్లో బై 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 బై
BY బై అని చెప్పి మనం సాధారణంగా మాట్లాడతాం. బై అన్నప్పుడు B యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది అంటే వై అంటే B యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది Y అవుతుంది. Y యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది B అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. B యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకోవాలి అంటే బై అనేటువంటి ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే Bకి రివర్స్ ఆల్ఫాబెట్ Y అవుతుంది, Yకి రివర్స్ ఆల్ఫాబెట్ B అవుతుంది. మరొక విషయం నేనేం చెప్పాను, Bకి రివర్స్ ఆల్ఫాబెట్ Y కావాలి అంటే Bకి రివర్స్ ఆల్ఫాబెట్ Y కావాలి అంటే B యొక్క స్థాన విలువ ఎడమ వైపు నుంచి 2 అండ్ అదేవిధంగా ఎడమ వైపు నుంచి Y యొక్క స్థాన విలువ 25 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేయండి, ఖచ్చితంగా 27 రావాలి. మరి 27 వచ్చింది అంటే ఈ రెండు ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా చూడండి సిని మీరు ఏ విధంగా రాయండి అంటే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, 6. సాధారణంగా మనం 6 అంటే ఏ విధంగా రాస్తాం, ఈ విధంగా రాస్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎస్ ప్లేస్లో ఇక్కడ సి ఉంది కాబట్టి 6 అనే వర్డ్ని మనం గుర్తుపెట్టుకోండి. 6 అనే వర్డ్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను సి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది అంటే ఎక్స్ అవుతుంది. సి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ సి అవుతుంది. మరి మధ్యలో ఐ అని ఉంది కదా సార్ అంటే అందుకనే మీరు ఏవైతే రివర్స్ ఆల్ఫాబెట్ అవుతున్నాయో వాటిని నేను క్యాపిటల్ లెటర్స్లో రాయడం జరుగుతుంది, అవసరం లేని వర్డ్ని స్మాల్ లెటర్లో రాయడం జరుగుతుంది. కాబట్టి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే మనం రివర్స్ ఆల్ఫాబెట్స్గా భావించాలి. అండ్ అదేవిధంగా లెట్స్ సీ హియర్ డి అంటే మనం దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, డి అంటే డ్యూ అనేటువంటి ఒక వర్డ్ను మనం గుర్తుపెట్టుకుంటే డి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ W అవుతుంది. మరి సార్ వాట్ ఈస్ డ్యూ అంటే ఒక సాఫ్ట్ డ్రింక్ యొక్క నేమ్ అవుతుంది. సాఫ్ట్ డ్రింక్ మనం పెప్సీ కూల్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో డ్యూ అనేది ఒక సాఫ్ట్ డ్రింక్. ఆ సాఫ్ట్ డ్రింక్ పేరేంటి అంటే డ్యూ సాఫ్ట్ డ్రింక్. సో కాబట్టి ఆ ఒక్క వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే డి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది W అవుతుంది, W యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది D అవుతుంది. అండ్ అదేవిధంగా చూడండి ఈ అనే రివర్స్ ఆల్ఫాబెట్, ఈకి రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలి అంటే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ EVERY ఎవ్రీ అనే ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది V అవుతుంది. అండ్ అదేవిధంగా V యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది E అవుతుంది. దట్ మీన్స్ ఈ అని మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా కనపడిందంటే మనం ఎవ్రీ అని మనం గుర్తుపెట్టుకుంటే ఇమీడియట్గా ఈ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది V అవుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా V అనే ఆల్ఫాబెట్ కనపడిందంటే దాని యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది ఈగా మనం భావించాలి. అండ్ అదేవిధంగా ఎఫ్ని మనం ఏ విధంగా రాయాలి, ఫుల్ FULL ఫుల్. ఎఫ్ మీన్స్ ఫుల్ అన్నప్పుడు ఎఫ్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ మనం యూగా తీసుకోవాలి, యూ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ని మనం ఎఫ్గా భావించాలి. అంటే ఇన్ ఫ్యూచర్లో ఎఫ్ అని కనపడిందంటే ఫుల్ అని మనం భావిస్తే దాంట్లో ఎఫ్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ యూ అవుతుంది, యూ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎఫ్ అవుతుంది. అండ్ అదేవిధంగా జి అనేటువంటి ఆల్ఫాబెట్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలంటే యూజ్ దిస్ వర్డ్ GST అంటే GST అనేది ట్యాక్స్. GST ట్యాక్స్ గురించి మనకు తెలుసు కాబట్టి సో GST అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే G యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ T అవుతుంది, T యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ G అవుతుంది. కాబట్టి G అంటే GSTగా మనం గుర్తుపెట్టుకుంటే G యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ T యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ మనం Gగా భావించవచ్చు. అండ్ అదేవిధంగా హెచ్ అని చెప్పి మన హెచ్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలి అంటే హై స్కూల్ అనేటువంటి వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే హెచ్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ మనం ఎస్గా భావించవచ్చు. హెచ్ మీన్స్ హై స్కూల్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే హెచ్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎస్ అవుతుంది, ఎస్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ హెచ్గా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ సమ్ మోర్ ఆల్ఫాబెట్స్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఐ అని చెప్పి చూసాము, ఐ అని చెప్తే మనం ఇండియన్ రైల్వే అనేటువంటి వర్డ్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇండియన్ రైల్వేలో ఐకి రివర్స్ ఆల్ఫాబెట్ ఆర్ అవుతుంది, ఆర్కి రివర్స్ ఆల్ఫాబెట్ ఐ అవుతుంది. సో ఇన్ ద సెన్స్ ఐ అని మనకు ఫ్యూచర్లో ఎప్పుడు కనపడినా ఇండియన్ రైల్వే అనే విషయాన్ని మనం కనుక ఆ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే ఐ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఆర్ అవుతుంది, ఆర్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఐగా భావించాలి. అండ్ అదేవిధంగా
జే అనేటటువంటి ఆల్ఫాబెట్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలి అంటే జాక్ అండ్ క్వీన్, జాక్ అండ్ క్వీన్, జాక్ అండ్ క్వీన్. జాక్ అండ్ క్వీన్స్ అనేవి ఒక కార్డ్స్లో ఉండేటటువంటి కార్డ్స్ ఇవి. అంటే పేకాటలో మనం ఆడేటప్పుడు ఈ యొక్క కార్డ్స్ని మనం జాక్ అండ్ క్వీన్ కార్డ్స్గా మనం భావించాలి. జాక్ అండ్ క్వీన్స్లో జే యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ క్యూ అవుతుంది, క్యూ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ జేగా భావించాలి. అంటే జే అని మన ఫ్యూచర్లో మనం కనుక కనపడిందంటే దాని యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలి అంటే జాక్ అండ్ క్యూ అని చెప్పి వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే జేకి క్యూ రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది, క్యూకి రివర్స్ ఆల్ఫాబెట్ జేగా మనం భావించవచ్చు. అండ్ అదేవిధంగా కే చూడండి, కేని మనం జాగ్రత్తగా గమనిస్తే కేని మనం కేసిపి, కేసిపి సిమెంట్, కేసిపి సిమెంట్, కేసిపి సిమెంట్ అనేటువంటి వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే కేకి రివర్స్ ఆల్ఫాబెట్ పి అవుతుంది, పికి రివర్స్ ఆల్ఫాబెట్ కే అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కే అని కనపడిందంటే కేసిపి సిమెంట్, కేసిపి సిమెంట్ అని చెప్పి వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇమీడియట్గా కే యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ పి అవుతుంది, పి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కే అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎల్, ఎల్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ తెలవాలి అంటే లవ్, LOVE లవ్, లవ్ అనేటువంటి వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే ఎల్కి రివర్స్ ఆల్ఫాబెట్ ఓ అవుతుంది, ఓకి రివర్స్ ఆల్ఫాబెట్ ఎల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎం అని చెప్పి మనకు కనపడిందంటే ఎం యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ని మ్యాన్, మ్యాన్ అని చెప్పి రాసామంటే మ్యాన్ అనే వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎం యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎన్ అవుతుంది, ఎన్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎం అవుతుంది. డియర్ స్టూడెంట్, ఈ విధంగా ఆల్ఫాబెట్స్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే సో సమ్ స్టోరీ రూపంలో కొన్ని వర్డ్స్ని కనుక మనం ఇమాజినరీ చేసి గుర్తుపెట్టుకుంటే ఎనీ ఆల్ఫాబెట్కు సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ని ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ప్రాక్టీసింగ్ సెషన్ ఏదైతే మనం ఈ విధంగా మనం స్టోరీ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా 1కి 4 సార్లు కనుక ఈ విధంగా ఈ షార్ట్కట్లో కనుక మీరు గుర్తుపెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో ఎనీ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి రివర్స్ ఆల్ఫాబెట్ని గుర్తుపెట్టుకోవడానికి బెస్ట్ మెథడ్గా మీరు భావించడానికి అవకాశం ఉంటుంది. వీటిని 1కి 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకు 1 మార్కు ఖచ్చితంగా మనకు రీజనింగ్ నుంచి రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ ఎప్పుడైతే మనకు రివర్స్ ఆల్ఫాబెట్స్ మనకు ఈజీగా తెలిసిపోతుందో, ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ యొక్క స్థాన విలువలు తెలిసిపోతాయో మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఆల్ఫాబెట్స్ నుంచి కానీ కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ సాధ్యమైనంత వరకు మనం ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో 3 క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సమ్ మోర్ క్వశ్చన్స్ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని బేస్ చేసుకుని ఏ విధంగా అడుగుతున్నాడు అనేది సమ్ మోర్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 2 షార్ట్ కట్స్ని ఉపయోగించి సో దీస్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ని మనం ఆ షార్ట్ కట్స్ని ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేస్తామో లెట్స్ సీ హియర్. హియర్ వాట్ హీ హాస్ బీన్ ఆస్క్డ్ BY KP CX MN అండ్ విచ్ పేర్ ఈజ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో ఏ పేరు ఇక్కడ పాసిబుల్ అవుతుందని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో మీరు పేరుని జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ సీక్వెన్స్లో సో BY అని ఇవ్వడం జరిగింది, KP అన్నాడు, CX అన్నాడు, M అన్నాడు. సో B తర్వాత C పాసిబిలిటీ లేదు, C తర్వాత D పాసిబిలిటీ లేదు, అంటే కంటిన్యూ సీక్వెన్స్ అనేది పాసిబిలిటీ లేదు. సో కంటిన్యూ సీక్వెన్స్ అనేది పాసిబిలిటీ లేనప్పుడు వీ కెన్ గో త్రూ ద ప్లేస్ వాల్యూస్, స్పేస్ వాల్యూస్ని పెడితే మనకి ఇమీడియట్గా ఆన్సర్ రావడానికి పాసిబుల్ అవుతుంది. లెట్స్ సీ హియర్ BY KP CX MN డాష్. హియర్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ B? B ఈజ్ 2. లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు అంటే ఎడమ వైపు నుంచి చూసినప్పుడు B యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 2. Y యొక్క ప్లేస్ వాల్యూ 25. ఈ రెండింటిని యాడ్ చేయండి, దట్ ఈస్ నథింగ్ బట్ 27. అండ్ అదేవిధంగా K ఈజ్ 11, P ఈజ్ 16, 11 ప్లస్ 16 ఈక్వల్ టు 27. అండ్ అదేవిధంగా C ఈజ్ 3, X ఈజ్ 24, సో 24 ప్లస్ 3 ఈజ్ 27. లైక్ that M is 13, N is 14, therefore 13 plus 14 equal to 27. సో ఇక్కడ ఏం జరుగుతుంది?
ఈ యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 27 అవుతుంది. ఇంతకుముందే మీకు చెప్పాను, ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 27 వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రెండు ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్స్ అయి ఉంటాయి. సో రివర్స్ ఆల్ఫాబెట్స్ మీద నేను షార్ట్ కట్ చెప్పడం జరిగింది కాబట్టి సో ఆ షార్ట్ కట్ను ఉపయోగించి కూడా మనం ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మన ప్లేస్ వాల్యూస్ని ఉపయోగించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 27 వచ్చే పేరుని మనం దీంట్లో ఏదుందో సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఈ ఎక్స్ అన్నాడు, ఈ అంటే 5, ఎక్స్ అంటే 24, 25 ప్లస్ 4 చేస్తే 29 వస్తుంది కాబట్టి ఇది అయ్యే అవకాశము లేదు. నెక్స్ట్ ఈ అంటే 5, ఎం అంటే 13, 13 ప్లస్ 5 ఈజ్ 18 వస్తుంది, ఇది కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చూడండి, ఈ అంటే 5, వి అంటే 22, 22 ప్లస్ 5 ఈజ్ 27, మరి 27 వస్తుంది అంటే మరి 27 వచ్చే పేరే ఇక్కడ ఆన్సర్ అవుతుంది కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ వాట్? ఈవి. ఈవి ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ ఆప్షన్. సో బై యూజింగ్ ప్లేస్ వాల్యూస్ను ఉపయోగించి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడం జరిగింది. ఇలా కాకుండా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్ కట్ని ఉపయోగించి గనక డైరెక్ట్గా ఒక ఆల్ఫాబెట్ని చూడంగానే ఇమీడియట్గా రివర్స్ ఆల్ఫాబెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ని మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్ని మనం ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓఆర్ఆర్ దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చేద్దాము అంటే బీకి వై ఏమవుతుంది? సాధారణంగానే బీకి వై ఏమవుతుంది? రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. ఇంతకుముందే చెప్పాను, బి అనగానే బై 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 అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. బై అన్నప్పుడు బీకి ఏమవుతుంది? వై అనేది రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది, వైకి బి ఏమవుతుంది? రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. అండ్ అదే విధంగా చూడండి, కేపీ కేపీ, కేకి పి రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది, పీకి కే రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే కేసీపీ సిమెంట్, కేసీపీ సిమెంట్ అనేటువంటి ఒక వర్డ్ని గుర్తుపెట్టుకుంటే కేకి పి రివర్స్ ఆల్ఫాబెట్, పీకి కే రివర్స్ ఆల్ఫాబెట్. అండ్ అదేవిధంగా సిఎక్స్ అన్నాడు కాబట్టి సిఎక్స్ అన్నప్పుడు సి అన్నప్పుడు 6 అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. సికి రివర్స్ ఆల్ఫాబెట్ ఎక్స్, ఎక్స్కి రివర్స్ ఆల్ఫాబెట్ సి. సో అదేవిధంగా ఎంకి గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అన్నాను, ఎంకి ఎన్ రివర్స్ ఆల్ఫాబెట్, ఎన్కి ఎం రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. కాబట్టి ఈ కింది వాటిలో అలాంటి రివర్స్ ఆల్ఫాబెట్ చూడంగానే మనం కనుక్కోవాలంటే ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే ఇమీడియట్ కనుక్కోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి వాల్యూస్ లో ఈ అనేది స్టార్టింగ్ ప్లేస్ లో పాసిబుల్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఈ అన్నప్పుడు ఎవ్రీ అనేటువంటి వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ అనే వర్డ్ లో ఈకి వి రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది, వికి ఈ రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్ గా ఈ చూడంగానే ఈ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ వి అని మనకు ఇమీడియట్ గా గుర్తుంటుంది. దేర్ ఫోర్ ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ వాట్? ఈవి. అంటే ప్లేస్ వాల్యూస్ తెలిసినా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే రివర్స్ ఆల్ఫాబెట్ తెలిసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డియర్ స్టూడెంట్, వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. సీ హియర్ వాట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్, SHPKQZ డాష్. సో ఇక్కడ మనం ఒక పేరు కనుక్కోవాలి. ఎలా ఉండాలి ఆ పేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇమీడియట్గా సీక్వెన్స్లో ఏమైనా పాసిబుల్ అవుతుందేమో చూడడానికి ప్రయత్నం చేయాలి. లెట్స్ సీ హియర్ ఎస్ తర్వాత పి వచ్చింది, పి తర్వాత క్యూ వచ్చింది. సాధారణంగా SPQలు అనేవి సీక్వెన్స్లో ఉండేటటువంటి ఆల్ఫాబెట్స్ కావు కాబట్టి ఇది డైరెక్ట్గా సీక్వెన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో డైరెక్ట్గా మనం దీనికి ఆన్సర్ కనుక్కోవాలి అంటే ప్లేస్ వాల్యూస్ని ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్లేస్ వాల్యూని బాగా జాగ్రత్తగా గమనించండి. SHPK అండ్ QZ డాష్. సో ప్లేస్ వాల్యూస్ని ముందు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇమీడియట్గా అవగాహన వస్తుంది. లెట్స్ సీ హియర్ ఎస్ అంటే 19, హెచ్ అంటే 8, 19 ప్లస్ 8 ఈజ్ 27. అండ్ అదేవిధంగా పి అంటే 16, కే అంటే 11, ఈ రెండింటిని యాడ్ చేస్తే 27. అండ్ అదేవిధంగా క్యూ అంటే 17, జే అంటే 10, రెండింటిని యాడ్ చేస్తే 27. అగైన్ మనం ప్లేస్ వాల్యూస్ మీద స్టూడెంట్కి సరి అయినటువంటి గ్రిప్ కనుక ఉంటేనే ఈ క్వశ్చన్కి ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మరి ఇక్కడ వచ్చే పేరు కూడా ఖచ్చితంగా వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 27 వచ్చేదే ఆ యొక్క పేరు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి.
SH అన్నాడు, PK అన్నాడు, QJ అన్నాడు. ఇక్కడ వచ్చే పేరులో సెకండ్ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, మరి ఇలాంటి పేర్స్ ఏమున్నాయి చూడండి. O ఉంది, O అంటే 15, L అంటే 12, దేర్ ఫోర్ ఇది యాడ్ చేసినా 27 వస్తుంది. అండ్ అదేవిధంగా చూడండి PV అన్నాడు, P అంటే ఆటోమేటిక్గా 16, V అంటే 22, దేర్ ఫోర్ దట్ ఈస్ 1 + 2 ఈజ్ 38. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ అదేవిధంగా చూడండి C అంటే 3, X అంటే 24, ఇది యాడ్ చేసినా కూడా మనకి 27 రావడం జరిగింది. ఇక్కడ 27 వచ్చింది, ఇక్కడ 27 వచ్చింది. అండ్ అదేవిధంగా చూడండి E అంటే 5, V అంటే 22, ఈ రెండు యాడ్ చేసినా 27 రావడం జరిగింది. మరి ఈ కేసులో మరి 27 వచ్చేదే పేరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరొక విషయము, మరి 3 27లు వచ్చినప్పుడు మరి ఆన్సర్ ఏది అవుతుంది అన్నప్పుడు మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి సీక్వెన్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో S అనేటటువంటి ఆల్ఫాబెట్కి వచ్చేటటువంటి వాల్యూ మరి పక్కన ఉండేటటువంటి వాల్యూతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ వాల్యూ ఉంటుంది, అంటే హయ్యర్ వాల్యూ ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి P యొక్క హయ్యర్ వాల్యూ ఎంత 16, మరి దీని పక్కన వచ్చే ఆల్ఫాబెట్ వాల్యూ ఖచ్చితంగా 16 కంటే తక్కువ వచ్చే వాల్యూ ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ QJ ఉంది, Q యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 17, మరి J యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 10. అంటే ఫస్ట్ వచ్చే ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ సెకండ్ వచ్చేటటువంటి ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూతో పోల్చుకున్నప్పుడు చిన్నగా ఉండాలి. మరి ఆ కండిషన్ కూడా ఫాలో అప్ అవ్వాలి. కాబట్టి దాంట్లో ఈ మూడిట్లో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూ 15 పెద్దగా ఉంది, అండ్ తర్వాత వచ్చే ప్లేస్ వాల్యూ చిన్నగా ఉండడం జరిగింది. సో మరి యాజ్ పర్ సెకండ్ రూల్ ప్రకారము మరి ఇది 27 అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ సెకండ్ ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూతో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు కండిషన్స్ని పాసిబుల్ చేసే ఆప్షన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఈ కేసులో ఫస్ట్ ఆప్షన్ 27 27 27 అయి ఉండాలి, ప్లస్ రెండోది ఇక్కడ తీసుకునేటటువంటి ప్లేస్ వాల్యూస్లో ఫస్ట్ ప్లేస్ వాల్యూ సెకండ్ ప్లేస్ వాల్యూతో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ ఉండాలి. చూడండి ఇక్కడ 19 8 ఉంది, 16 11 ఉంది, 17 10 ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 15 12 ఉంది. అంటే ఫస్ట్ వాల్యూ పెద్ద వాల్యూ ఉంది, సెకండ్ వాల్యూ చిన్న వాల్యూ ఉంది. కాబట్టి ఇది అయ్యడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 27ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వాల్యూ ఏమో చిన్నగా ఉంది, సెకండ్ వాల్యూ ఏమో పెద్దగా ఉంది. కాబట్టి ఇది అయ్యే అవకాశము లేదు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇది ఫస్ట్ వాల్యూ చిన్నగా ఉంది, సెకండ్ వాల్యూ పెద్దగా ఉంది. కాబట్టి ఇది అయ్యే అవకాశము లేదు. ఈ కేసులో ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ వాట్? OL ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్లో ఏం పెట్టాలి? OL ఈజ్ ద పేర్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్ సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్కి ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ OL. సో అంటే ఇక్కడ విద్యార్థి గమనించాల్సింది ఏంటంటే కేవలం ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసేసి ఫైనల్గా 27 వచ్చేదే ఆప్షన్గా మనం భావించకూడదు. మరి ఇక్కడ మనం ఆప్షన్ని చెక్ చేసుకున్నప్పుడు ఆప్షన్లో 3 ఆప్షన్స్ 27 27 27 రావడం జరిగింది. ఆ కేసులో సెకండ్ కండిషన్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆ కేసులో చూసినప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ ప్లేస్ వాల్యూ పెద్దగా ఉంది, సెకండ్ ప్లేస్ వాల్యూ చిన్నగా ఉంది. దాన్ని కంపారిజన్ చేసుకుంటే ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ సీక్వెన్స్. Dear student, we can go for another question. Let's see here. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి చాప్టర్ ఉంటుందని చెప్పాను. సో ఈ ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్, రివర్స్ ఆల్ఫాబెట్స్ మీద స్టూడెంట్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్ పాసిబుల్ అవుతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లెట్స్ సీ హియర్. వాట్ హీ హాస్ బీన్ ఆస్క్డ్? పవర్ ఈజ్ కోడెడ్ యాజ్ KLDVI. పవర్ అనేటటువంటి ఒక పదాన్ని ఏ విధంగా కోడ్ చేశాడు? KLDVI అని కోడ్ చేస్తే మరి గ్రేట్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తాడు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ హియర్. పవర్ POWER పవర్ని ఏ విధంగా కోడ్ చేశాడు? దేర్ ఫోర్ KLDVI గా కోడ్ చేయడం జరిగింది. కోడింగ్ ఇన్ ద సెన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే Pని Kగా కోడ్ చేయడం జరిగింది, Oని Lగా, Wని Dగా, Eని Vగా, Rని Iగా కోడ్ చేయడం జరిగింది. మరి ఈ కేసులో మరి గ్రేట్ అనే పదాన్ని మనం ఏ విధంగా కోడ్ చేస్తాం? GREAT గ్రేట్ అనే పదాన్ని
మనం దీన్ని ఉపయోగించుకొని దీనికి ఆన్సర్ చెప్పాలి. లెట్స్ ఈ జాగ్రత్త గమనించండి. ప్లేస్ వాల్యూస్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈ క్వశ్చన్ని విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. పి అంటే 16, కే అంటే 11. జాగ్రత్త గమనించండి. 16, 11 అన్నప్పుడు 16 + 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. అండ్ అదేవిధంగా ఓ అంటే 15, ఎల్ అంటే 12. 15 + 12 చేస్తే 27 రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డబ్ల్యూ అంటే 23, డి అంటే 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 27 రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ అంటే 5, వి అంటే 22. రెండింటిని యాడ్ చేస్తే 27 రావడం జరుగుతుంది. ఆర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 18 అండ్ ఐ ఈజ్ నథింగ్ బట్ 9. 18 + 9 ఈజ్ 27. మరి ఎప్పుడైతే మనకు రెండు ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 27 కనుక వస్తే ఆటోమేటిక్గా ఆ రెండు ఆల్ఫాబెట్స్ ఒకదానికొకటి రివర్స్ ఆల్ఫాబెట్స్ అని చెప్పడం జరిగింది. సో మరి అంటే పి యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ కే, అండ్ ఓ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఎల్, డబ్ల్యూ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ డి, ఈ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ వి, ఆర్ యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ ఐ. ఈ రివర్స్ ఆల్ఫాబెట్కి ప్లేస్ వాల్యూస్ కాకుండా నేను ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ ప్రకారం ఉపయోగిస్తే కే ఉంది, కేసిపి సిమెంట్ అన్నాను, కేసిపి అన్నప్పుడు కేకి పి రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. ఎల్ఓవి లవ్ అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎల్ఓ అనేది రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ డిడబ్ల్యూ ఉంటే డ్యూ అని గుర్తుపెట్టుకోమన్నాను, డికి రివర్స్ ఆల్ఫాబెట్ డబ్ల్యూ. అండ్ విఈ ఉంది, విఈ ఉన్నప్పుడు ఎవ్రీ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈకి రివర్స్ ఆల్ఫాబెట్ వి. అండ్ ఆర్కి రివర్స్ ఆల్ఫాబెట్ ఐ అంటే ఇండియన్ రైల్వే అని గుర్తుపెట్టుకుంటే ఐకి రివర్స్ ఆల్ఫాబెట్ ఆర్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాసిబుల్ అవుతుంది. దాన్ని ఉపయోగించి మనం ఇమీడియట్గా ఆన్సర్ చేయాలంటే చూడండి, జీకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏది అంటే వితౌట్ ప్లేస్ వాల్యూస్ మనం ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. జిఎస్టి అనేటువంటి వర్డ్ని గుర్తుపెట్టుకుంటే జీకి రివర్స్ ఆల్ఫాబెట్ టీ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆర్ అన్నప్పుడు ఇండియన్ రైల్వే అన్నప్పుడు ఆర్కి రివర్స్ ఆల్ఫాబెట్ ఐ అవుతుంది. అండ్ ఈ అనగానే ఎవ్రీ అన్నాను, ఎవ్రీ అంటే ఈకి వి అవుతుంది. అండ్ ఏకి సాధారణంగా జెడ్ రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. టీకి రివర్స్ ఆల్ఫాబెట్ మనం జాగ్రత్తగా గమనిస్తే జీకి టీ అయినప్పుడు టీకి రివర్స్ జీ అవుతుంది. సో ఇమీడియట్గా మనకు ఆ షార్ట్ కట్ను ఉపయోగిస్తే అసలు ప్లేస్ వాల్యూస్తో కూడా సంబంధం లేకుండా ఇమీడియట్గా మనకు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్స్ని మనం ఇటువంటి కోడింగ్ డీకోడింగ్లో ఆల్ఫాబెట్స్కి సంబంధించిన రివర్స్ ఆల్ఫాబెట్స్ మనకు ఏ విధంగా ఇచ్చాడని మనం కనుక్కోవాలంటే మనకు ఆ బేసిక్స్ని మనం జాగ్రత్తగా ఉపయోగిస్తే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మనకు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. డియర్ స్టూడెంట్, ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి టిఐవిజెడ్జి ఈజ్ ద ఆప్షన్ 4 ఆన్సర్. సో ఇమీడియట్గా మనం ఆన్సర్ చెక్ చేసుకొని ఇమీడియట్గా ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటే మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్, వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. లెట్స్ సీ హియర్. మ్యాట్ ఈస్ కోడెడ్ యాజ్ 13,120. ఇక్కడ ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ని ప్లేస్ వాల్యూస్తోని కోడింగ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా వ్యాట్ అనే వర్డ్ని మనం ఏ ప్లేస్ వాల్యూతో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చినటువంటి ఈ 4 ఏ యొక్క ఆన్సర్ ఫైనల్ అవుతుందో మనం చెక్ చేయాలి అంటే స్టూడెంట్కి ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ మీద సరైనటువంటి ప్రాక్టీస్ ఉంటే ఇమీడియట్గా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. లెట్స్ సీ హియర్. మ్యాట్ని ఎంనేమో 13తోని కోడ్ చేశాడు, ఏనేమో 1తోని కోడ్ చేశాడు, అండ్ టీనేమో 20తోని కోడ్ చేయడం జరిగింది. మరి అంటే M13, A1, T20తోని కోడ్ చేశాడు. ఇమీడియట్గా స్టూడెంట్కి ప్లేస్ వాల్యూస్ మీద ఇప్పుడు పర్ఫెక్ట్నెస్ కనుక ఉంటే ఇమీడియట్గా చెప్పగలుగుతాడు. M యొక్క ప్లేస్ వాల్యూ సాధారణంగా ఎంత? 13. అంటే ఎడమ వైపు నుంచి చూసినప్పుడు M యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 13. అండ్ ఏ యొక్క ప్లేస్ వాల్యూ ఎడమ వైపు నుంచి చూసినప్పుడు స్టార్టింగ్ ఆల్ఫాబెట్ కాబట్టి 1. అండ్ ఎడమ వైపు నుంచి చూసినప్పుడు టీ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 20. అంటే ఈ యొక్క వర్డ్ మొత్తాన్ని కూడా వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఎడమ వైపు నుంచి కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యాట్ వ్యాట్ అంటే వి అంటే 22 అని మనకు తెలుసు, ఏ అంటే 1 అని తెలుసు, టీ అంటే 20 అని తెలుసు. కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ 22,120. ఇక్కడ చూడండి, 22,120 ఉందా? లేదు.
కాబట్టి ఇది అయ్యే అవకాశము లేదు. 22 ఉందా, అసలు స్టార్టింగ్లో 22 రావాలి, ఉందా? లేదు, పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో 22 ఉంది, 1 ఉంది, ఇక్కడ 23 ఉంది, కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ లేదు. సో లాస్ట్ది నన్ అని ఇచ్చాడు కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ వాట్? 22, 1, 20. మరి ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ బికమ్స్ వాట్? నన్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూస్తోని ఇవ్వడం జరిగింది. మనకు ప్లేస్ వాల్యూస్ కనుక వికి 22 అని, ఏకి 1, టీకి 20 అని తెలిస్తే ఇమీడియట్గా ఈ క్వశ్చన్ని క్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. Dear student, we can go for another question. Let's see here. Mango అనేటువంటి వర్డ్ని NZMTL అనేటువంటి వర్డ్తోనే కోట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రేప్ అనేటువంటి వర్డ్ని మనం ఏ విధంగా కోట్ చేస్తాడని కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే MANGO అనే దాన్ని ఏ విధంగా కోట్ చేశాడు? NZ అండ్ అదేవిధంగా M అండ్ T అండ్ L. సో ఎంనేమో ఎన్ లాగా, ఏనేమో జెడ్ లాగా, ఎన్నేమో ఎం లాగా, జీని టీతోని, ఓని ఎల్తోని కోట్ చేయడం జరిగింది. మరి వీటిని జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఎంకి రివర్స్ ఆల్ఫాబెట్ సాధారణంగా ఏంది? ఎన్. సో ఎంకి రివర్స్ ఆల్ఫాబెట్ అయింది సాధారణంగా ఎన్, ఏకి రివర్స్ ఆల్ఫాబెట్ జెడ్, ఎన్కి రివర్స్ ఆల్ఫాబెట్ ఎం అండ్ జీకి రివర్స్ ఆల్ఫాబెట్ టీ అవుతుంది, ఓకి రివర్స్ ఆల్ఫాబెట్ ఎల్ అవుతుంది. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మ్యాన్ అన్నప్పుడు MAN మ్యాన్ అన్నప్పుడు ఎంకి రివర్స్ ఆల్ఫాబెట్ ఎన్ అవుతుంది, ఏకి సాధారణంగా జెడ్ అని తెలుసు, ఎన్కి ఎం అన్నప్పుడు ఎంకి ఎన్ అయినప్పుడు ఎంకి కూడా ఏమవుతుంది? ఎన్ అవుతుంది. అండ్ GST అని గుర్తుపెట్టుకుంటే జీకి టీ అవుతుంది, ఓకి ఎల్ అన్నప్పుడు LOVE లవ్ అన్నాం కాబట్టి ఓకి ఎల్ అవుతుంది. మరి అదే కేసులో గ్రేప్ GRAPE గ్రేప్ అని తీసుకుంటే వీటికి రివర్స్ ఆల్ఫాబెట్స్ మనకు అవగాహన ఉంటే ఇమీడియట్గా చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. జీకి మనం GST అన్నాను కాబట్టి జీకి రివర్స్ ఆల్ఫాబెట్ టీ అవుతుంది. ఆర్ అన్నాను, ఆర్కి ఇండియన్ రైల్వే అన్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఐ అయిపోతుంది. ఏకి సాధారణంగా జెడ్, పీకి సాధారణంగా KCP సిమెంట్ అని చెప్పాను. KCP అన్నప్పుడు కేకి పి రివర్స్ ఆల్ఫాబెట్ అయినప్పుడు పీకి రివర్స్ ఆల్ఫాబెట్ కే అవుతుంది. అండ్ అదేవిధంగా ఎవ్రీ అన్నాను కాబట్టి ఈకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది? వి అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూస్ ఉపయోగించకుండా మనకు కేవలం రివర్స్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి షార్ట్ కట్ను ఉపయోగించి ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎనీ లెటర్ వాట్ ఎవర్ మేబీ, షేప్ SHAPE షేప్ అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, షేప్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క రివర్స్ ఆల్ఫాబెట్ని మనం జాగ్రత్తగా గమనిస్తే హెచ్కి ఏమవుతుంది? హెచ్ అవుతుంది, హెచ్కి ఏమవుతుంది? ఎస్ అవుతుంది, ఏకి జెడ్ అవుతుంది, పీకి వచ్చి కే అవుతుంది, ఈకి వి అవుతుంది. అంటే మనకు రివర్స్ ఆల్ఫాబెట్స్ మీద అవగాహన ఉంటే 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్ లెట్ టేక్ ఎనీ గ్రిప్ GRIP గ్రిప్ అని తీసుకుంటే గ్రిప్కి రివర్స్ ఆల్ఫాబెట్ అన్నప్పుడు GST అన్నాం కాబట్టి టీ అయిపోతుంది, ఆర్ అన్నాం కాబట్టి ఇండియన్ రైల్వే అండ్ ఐ అన్నాం కాబట్టి ఐకి వచ్చేసి మీకు సాధారణంగా ఆర్ అవుతుంది, పీకి వచ్చేసి కే అవుతుంది. సో రివర్స్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని 1 క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద RRB ఎగ్జామ్. సో RRB ఎగ్జామ్లో రివర్స్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. Dear student, we can go for another question. This question is major important. ఇది కాన్సెప్ట్ ఉంటేనే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. లెట్స్ సీ హియర్. RUN రన్ అనే దాన్ని దేంతో కోడ్ చేశాడో 50 అనేటువంటి నెంబర్తో కోడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ని మీరు క్లీన్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్ వేలో క్వశ్చన్ రావడం జరుగుతుంది. RUN రన్ అనగానే మీరు ఇమీడియట్గా ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆర్కి 18 వస్తుంది, యూకి 21 వస్తుంది, ఎన్కి 14 రావడం జరుగుతుంది. ఈ మూడింటిని ఫస్ట్ యాడ్ చేసి చూడండి. యాడ్ చేస్తే జాగ్రత్తగా గమనించండి. 4 + 1 is 5, 5 + 8 is nothing but 13. 13 అంటే 1, 1 + 1 is 2, 2 + 2 is 4, 4 + 1 is 5. సో టోటల్ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే దట్ వాల్యూ బికమ్స్ 53. సో మన ఇక్కడ 53 రావడం జరిగింది కాబట్టి ఈ 53 నుంచి మరి 50 ఎలా ఫామ్ అయింది అన్నప్పుడు సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ 53లోంచి మొత్తం ఈ యొక్క టోటల్ వర్డ్కి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3 ఆల్ఫాబెట్స్ ఉండడం జరిగింది. ఆ యొక్క 53లోంచి ఆ 3 ఆల్ఫాబెట్స్ని తీసేస్తే దట్ వాల్యూ బికమ్స్ వాట్?
50. అంటే ఇక్కడ వాడు ఏం చేశాడు, రన్ అనేటువంటి ఈ యొక్క వర్డ్ యొక్క ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంప్లీట్గా యాడ్ చేస్తే 53 రావడం జరిగింది. మరి మనకి 50 రావాలంటే ఏం చేయాలి, వాడు సింపుల్గా ఏం చేశాడు, ఆ 53లోంచి రన్ అనేటువంటి వర్డ్కి సంబంధించిన ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫాబెట్స్ ఉండడం జరిగింది. ఆ 3 ఆల్ఫాబెట్స్ని దీంట్లోంచి తీసేశాడు. తీసేస్తే 53 - 3 = 50. అంటే ఈ విధంగా కోడ్ చేశాడు. కాబట్టి నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వాక్ను కూడా మనం ఆ విధంగానే మైనస్ చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ. లెట్స్ సీ హియర్ వాక్, WALK, వాక్ అని ఇవ్వడం జరిగింది. వాక్ని కోడ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 23 + 1 + 12 ప్లస్ దట్ ఈస్ నథింగ్ బట్ K ఈజ్ 11. సో W కి 23, A కి 1, L కి 12 అండ్ K కి 11. కాబట్టి వీటన్నిటిని కూడా యాడ్ చేయండి. 1 + 2 ఈజ్ 3, 3 + 1 4, 4 + 3 ఈజ్ 7, 1 + 1 ఈజ్ 2, 2 + 2 ఈజ్ 4. దట్ ఈస్ నథింగ్ బట్ 47. ఈ 47 వచ్చిన తర్వాత ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆ యొక్క వర్డ్లో ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కాబట్టి 47లోంచి 4 ఆల్ఫాబెట్స్ని సంబంధించినటువంటి నెంబర్ని తీసేయండి. సో 47లోంచి 4 పోతే 43 ఈజ్ ద ఆన్సర్. మరి 43 దీంట్లో ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2లో పాసిబిలిటీ ఉంది. ఈ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు, ప్లేస్ వాల్యూస్ అన్నీ తీసుకొని యాడ్ చేసి దాంట్లోంచి ఇచ్చినటువంటి వర్డ్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చూసుకొని ఆల్ఫాబెట్స్ని తీసేస్తే మనకు ఆ యొక్క కోడింగ్ వాల్యూ రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్, వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సిలో ఈ మధ్య కాలంలో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే, this question has been asked in the SSC examination. Victory, 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 victory అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో విక్టరీ అనే సింబల్ని, విక్టరీ అనేటువంటి వర్డ్ని వాడు ఏ విధంగా కోడ్ చేశాడో 16 అనేటువంటి డబల్ డిజిట్తోని కోడ్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద వర్డ్కి 16తోని కోడ్ చేశాడు అంటే ఖచ్చితంగా ఈ వర్డ్ డివిజన్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాల్యూ తగ్గాలి అంటే మైనస్ అన్న అవ్వాలి, లేకపోతే డివిజన్ అన్న అవ్వాలి. లెట్స్ సీ హియర్, జాగ్రత్తగా గమనించండి. V = that is 22, I = that is nothing but I is 9, C is 3, T is 20, O is 15, R is 18, Y is 25. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిని యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 5 + 8 13, 13 + 5 that is 18, 18 + 3 is 21, 21 + 9 is 30, 30 + 2 is 32, 32 అన్నప్పుడు therefore that is 3, 3 + 2 is 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 2 9, 9 + 9, 9 + 2 is 11. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 112 రావడం జరిగింది. మరి ఇక్కడ వాల్యూ మరి 112 ఇచ్చాడు, మరి టోటల్గా యాడ్ చేస్తే 112 రావడం జరిగింది. మరి కోడింగ్ మాత్రం 16 రావడం జరిగింది. మరి 112 నుంచి 16 మరి ఏ విధంగా మారిందని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని మీరు జాగ్రత్తగా 1 2 3 4 5 6 7 అంటే ఈ వర్డ్లో మొత్తము కూడా ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి అంటే 112ని 7 పెట్టి డివైడ్ చేయండి. చేస్తే అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 7 1 7 1 7, రిమైండర్ 4 వస్తుంది, 42, 7 6 42. అంటే చూడండి ఏ విధంగా చేశాడో. సో ఇక్కడ 16 రావడానికి ఏం చేశాడు వాడు, మొత్తం వర్డ్కి సంబంధించినటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఆల్ఫాబెట్స్ ఉండడం జరిగింది. ఆ 7ను పెట్టి మనం ఇక్కడ డివైడ్ చేస్తే మనకు అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 16 రావడం జరిగింది. అంటే ఇదే విధంగా హోటల్ అనేటువంటి వర్డ్ని మనం ఎలా కోడ్ చేయాలో చూడండి. HOTEL, TEL అన్నాడు కాబట్టి హెచ్ అంటే 8, O అంటే 15, T అంటే 20, E అంటే 5, L అంటే 12. సో అన్నిటిని యాడ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 2 + 5 is 7, 7 + 5 is 12, 12 + 8 is 20, 20 అంటే 2 అక్కడ పెట్టేసేయండి. 2 + 1 is 3, 3 + 2 is 5, 5 + 1 is 6, దట్ ఈస్ నథింగ్ బట్ 60. 60 వచ్చిన తర్వాత 1 2 3 4 5 ఈ యొక్క వర్డ్లో మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఆల్ఫాబెట్స్ ఉండడం జరిగింది. 5 పెట్టి డివైడ్ చేయండి. దట్ ఈస్ 5 1 5, 5 2 10. దేర్ ఫోర్
12కి సంబంధించినటువంటి ఆప్షన్ 1లో పాజిబిలిటీ ఉంది. అంటే ఈ కేసులో ఏం చేస్తున్నాడో వర్డ్ యొక్క ఈచ్ ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూస్ తీసుకొని ఆ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే 112 వచ్చింది. ఆ 112ని వర్డ్లో సంబంధించిన ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయో తీసుకొని వాటితో డివైడ్ చేస్తే 16 రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హోటల్ యొక్క వర్డ్స్ మొత్తం యాడ్ చేస్తే 60 రావడం జరిగింది. ఆ 60ని 1 2 3 4 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి 5తో డివిజన్ చేస్తే ఆటోమేటిక్గా 12 is the final answer. Dear student, we can go for the last question. Let's see here. లేక్ అనేటువంటి వర్డ్ని మనం ఏ విధంగా కోడ్ చేశాడో OZPV అని చెప్పి కోడ్ చేయడం జరిగింది. మరి బ్యాక్ అనేటువంటి వర్డ్ని ఏ విధంగా కోడ్ చేస్తాడని చెప్పి క్వశ్చన్ అడిగాడు. లెట్స్ సీ హియర్ LAKE లేక్ అనేటువంటి వర్డ్ని మన కోడ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన దాంట్లో చూడండి, ఎల్కేమో O ఇచ్చాడు, ఏకేమో Z ఇచ్చాడు, అండ్ కేకేమో P ఇచ్చాడు, అండ్ ఈకేమో V ఇవ్వడం జరిగింది. ఇది చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. లాస్ట్ 2 షార్ట్ కట్స్ని మనం ఉపయోగిస్తే ఆ ఆల్ఫాబెట్ని చూడగానే కింది ఆల్ఫాబెట్ని చూడగానే ఒక అవగాహన వస్తుంది. సో ఎల్కి O ఏమవుతుంది, సాధారణంగా రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. LOVE లవ్ అన్నాను. సో ఎల్కి రివర్స్ ఆల్ఫాబెట్ O అవుతుంది. ఏకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది, Z అవుతుంది. అండ్ కేకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది, P. KCP సిమెంట్ అన్న. సో కేకి రివర్స్ ఆల్ఫాబెట్ P అవుతుంది. ఈకి రివర్స్ ఆల్ఫాబెట్ ఎవ్రీ అన్నాను కాబట్టి ఈకి రివర్స్ ఆల్ఫాబెట్ V అవుతుంది. అంటే ఇచ్చినటువంటి పేర్స్ అన్నీ కూడా రివర్స్ ఆల్ఫాబెట్కి సంబంధించిన పేర్స్ కాబట్టి ఈజీగా మనం ఇప్పుడు BACK బ్యాక్ అంటే బీని మనం బై అన్నాం కాబట్టి బీకి రివర్స్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది, Y అవుతుంది. ఏకి రివర్స్ ఆల్ఫాబెట్ Z అవుతుంది. సి అంటే 6 అని గుర్తుపెట్టుకోమన్నాను కాబట్టి సికి రివర్స్ ఆల్ఫాబెట్ X అవుతుంది. కేకి రివర్స్ ఆల్ఫాబెట్ ఆల్రెడీ వాడు ఇచ్చినటువంటి కోడింగ్లోనే కేకి ఏమి ఇచ్చాడు, P అని ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం P అని చెప్పొచ్చు. లేకపోతే KCP సిమెంట్ అని గుర్తుపెట్టుకుంటే కేకి రివర్స్ ఆల్ఫాబెట్ P కాబట్టి యువర్ ఆన్సర్ బికమ్స్ వాట్, YZXP అని మనం జాగ్రత్తగా గమనిస్తే YZXP. So therefore the final answer becomes what? Option 3 is the final answer. Dear students, let's see ఈ యొక్క 10 questions ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ 10 questions కి స్టూడెంట్ గనక ఈ ఆల్ఫాబెట్స్ కి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ అండ్ రివర్స్ ఆల్ఫాబెట్స్ మీద పర్ఫెక్ట్ గా లెర్నింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే గనక ఈ క్వశ్చన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో 45 సెకండ్స్ మన టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 45 సెకండ్స్ లో విత్ ఇన్ 10 సెకండ్స్ లో మనం ఈ షార్ట్ కట్స్ను ఉపయోగించి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి బేసికల్ నాలెడ్జ్తో పాటు ప్లేస్ వాల్యూస్ అండ్ అదేవిధంగా రివర్స్ ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఆల్ఫాబెట్స్కి సంబంధించినటువంటి రీసెంట్గా అడిగినటువంటి కాంపిటేటివ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీరు అందరూ కూడా షేర్ చేయాలని, సో మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ.